నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గతంలో వచ్చేసి మనం ఏ రాశికి ఎలా ఉండబోతుంది అని అయితే తెలియజేస్తూ వచ్చాము ఈ సంవత్సరం మొత్తం కూడా. అట్లా కాకుండా ఇప్పుడు వచ్చేసి మనకి గురుడు సంచారం అనేది జూన్ 2వ తారీఖు నుండి అవుతూ ఉంది. సో దీని వలన కూడా చాలా ప్రభావం ఉంటుంది 3 నెలల పాటు అని అయితే చెప్తూ వస్తున్నారు. అంటే మనం పరిహారం కూడా ఒక్కొక్క రాశికి చెప్తూ ఉంటాం కదా జనరల్ గా. అలానే మీరు వచ్చేసి గురుగారు గతంలో ఒకసారి విడిగా మాట్లాడినప్పుడు తెలియజేశారు, ప్రతి రాశికి పరిహారం కింద ఒక దేవాలయం, ఒక క్షేత్ర దర్శనం కూడా వాళ్ళ జీవితాన్ని మారుస్తుంది. అడిగారు కూడా కొన్ని నెలల క్రితమే అడిగారు, చేద్దాం మనకు ఇంకేదో బిజీలో ఉండి చేయలేకపోయాము. అవును గురుగారు. సో ఒక్కొక్క రాశికి సంబంధించిన క్షేత్రం గురించి అయితే మనం మాట్లాడుకుందాం గురుగారు. ముందుగా మేషరాశి గురించి. సో ఈ మేషరాశి వారికి రాబో కాలం అనేది ఎలా ఉండబోతుంది అంటారు? అలానే ముఖ్యంగా పెళ్లి కోసం కానీ, సంతానం కోసం కానీ, లేకపోతే వ్యాపార అభివృద్ధి కోసం వాళ్ళ జీవితం అనేది అభివృద్ధి చెందాలి అని ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఈ ప్రయత్నంలో వాళ్ళు ఏ క్షేత్ర దర్శనం చేసుకుంటే వాళ్ళు శుభ ఫలితాలు చూస్తారో తెలియజేస్తారా? తప్పకుండా అండి. మేష లగ్నము చూసుకోవచ్చు, మేష రాశిని చూసుకోవచ్చు. లగ్నం తెలిస్తే లగ్నం ద్వారా వెళ్ళొచ్చు, రాశి అయితే రాశి ద్వారా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మేష లగ్నం యొక్క సహజ స్వభావాన్ని కొంచెం తెలుసుకొని మనం వెళ్దాం. మంత్రము తెలుసుకుందాము, క్షేత్రము తెలుసుకుందాం. తప్పకుండా. అయితే మేషము వారికి సహజంగా మీరు కనుక గమనించండి, ఎవరైనా కూడా చూడ్డానికి ఆవేశంగా, కోప స్వభావంగా కనిపిస్తారు, కానీ వాళ్ళ మనసు చాలా వెన్నపూస. మనసు మానసికంగా చిన్నపిల్లలండి వాళ్ళు. బయటికి మాత్రం అదేదో మేకపోతూ గాంభీర్యం అంటారు, అది వచ్చి గుద్దేస్తున్నట్టు వస్తుంటుంది, కానీ మనిషి మనసు చూస్తే చాలా సున్నితంగా ఉంటుంది. అయితే ఈ మేషము వారికి ఒకటి లైఫ్లో వీళ్ళకు ఒకటి మెయిన్గా జాగ్రత్త ఏం తీసుకోవాలి అంటే, వీళ్ళ లైఫ్లో మీరు ఎనీ మేషలగ్న చూడండి, వాళ్ళకి ఎక్కడో దగ్గర యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది. అది ఎప్పుడు లగ్న అండ్ ఐతులాడు కుజుడు పాడైన వాళ్ళకి 100% యాక్సిడెంట్ అవుతుంది. అయితే మీరు యాక్సిడెంట్స్ అవనివ్వండి, లాసెస్ అవనివ్వండి, అంటే అప్పుల పాలు అయిపోతుంటారు కదా, అప్పుల పాలు అవ్వడం కానివ్వండి, వాళ్ళ లైఫ్లో సెటిల్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకి సక్రమంగా సకాలంలో జరగాలి అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ క్షేత్రాన్ని తెలుసుకోగలగాలి. అంతే కదా. అది కాక ముఖ్యంగా వీళ్ళకి ఏలినాటి శని కూడా నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ, మంచి ఇది గుర్తు చేశారు మీరు సమయానికి. ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇదొకటి. రెండవది, వీళ్ళు పొరపాటును కూడా అప్పులు ఇవ్వకూడదు. అప్పుల వల్ల ఇరుక్కుంటారు. ఏదో బిజినెస్ చేద్దామని ఒక ఫ్రెండ్కి ఇవ్వడం, దీనివల్ల ఇరుక్కుంటారు వీళ్ళు మేషం వారు. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి వీళ్ళ లైఫ్లో. అయితే వీళ్ళ క్షేత్రము, మంత్రము. ఎందుకు మంత్రము క్షేత్రము రెండూ చెప్తున్నానంటే, ఒక క్షేత్రానికి వెళ్ళి ఒక మంత్ర సాధన చేస్తేనే ఈ జీవుడు అనవసరం వాటిల్లోకి వెళ్ళి ఇబ్బంది పడకుండా హ్యాపీ లైఫ్ను పొందగలుగుతాడు. వీళ్ళు వెళ్ళవలసిన క్షేత్రం అంటే వేరే క్షేత్రాలకు వెళ్ళొద్దని కాదు నా ఉద్దేశం. వీళ్ళకేది బాగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అంటే దక్షిణామూర్తి ఆరాధన. అంటే దక్షిణామూర్తి దత్తాత్రేయుడు, దత్తాత్రేయ క్షేత్రాలు ఉంటాయి కదా, గాన్గాపూర్ ఉంది మనకి, గానంగాపూర్ క్షేత్రానికి వెళ్ళడము, దక్షిణామూర్తి ఆరాధన చేయడము, కాలభైరవుడి క్షేత్రాలకు వెళ్ళడం. ప్రత్యేకంగా ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఏమంటే ఇప్పుడు వీళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది కదా అని, కాలభైరవుడి క్షేత్రానికి వెళ్ళి రమ్మనండి. ఏలినాటి శని ప్రభావం అసలు 1% కూడా ఉండదు, ఖచ్చితంగా క్లియర్ అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. 12వ స్థానంలో అంటే నన్ను అడిగితే మీరు మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే మీరు అన్నట్టుగానే చాలా మందికి ఏమైంది, లైఫ్లో ఒకసారి వెళ్ళాలా, సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలా, నెలకోసారి వెళ్ళాలా, 6 నెలలకు ఒకసారి వెళ్ళాలా అడుగుతూ ఉంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా వెళ్ళాలి క్షేత్రానికి. ఎందుకు అంటే మనకి తెలియకుండానే కొన్ని నెగటివ్ ఎనర్జీస్ మనల్ని పట్టుకొని ఉంటాయి. క్షేత్రానికి ఒక ఎనర్జీ ఉంటుంది, క్షేత్రానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో నుంచి అవి ఆగిపోతాయి. అందుకే చూడండి, మనం ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక నిద్ర చేయాలి అంటారు. కొంతమంది అయితే 3 నిద్రలు ఖచ్చితంగా చేయాలి, ఇంకొంతమంది అయితే లేదండి 7 రోజులు అక్కడ ఉండాలి, 9 రోజులు అక్కడ ఉండాలంటూ ఉంటారు. అన్ని రోజులు అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళని పట్టుకున్నటువంటి నెగటివ్ ఎనర్జీ ఒక స్టేజ్లో ఆగిపోయి ఇంకా అది వేరే డైవర్ట్ అయిపోతుంది, వీళ్ళకి వెనకతలు రాదు. అలా మనకు తెలియకుండానే మన మహాదశల వల్ల, అంతర్దశల వల్ల, లేకపోతే మనకు ఉండేటువంటి కొన్ని నెగటివ్ ఎనర్జీస్ పట్టుకునేటువంటి కాంబినేషన్స్ వల్ల మనకున్నటువంటి దోషములు క్షేత్ర మహిమ వల్ల పోతాయి. ఇప్పుడు ఉండేటువంటి ప్లానటరీ పొజిషన్స్లో మేషం వారికి ఏలినాటి ఒకవైపు నడుస్తూ ఉంటే పంచమంలో కేతు ఉన్నాడు. పంచమంలో కేతు ఉన్నందుకు వీళ్ళు సర్వసాధారణంగా చేసుకోవాల్సిన మంత్రం సూర్య మంత్రం, గాయత్రి. ఈ
కాలభైరవుడికి కానీ దత్తాత్రేయ క్షేత్రాలకు కానీ వెళ్ళి వీళ్ళు అక్కడ గాయత్రి ఉపాసన చేయడము. ప్రజెంట్ ఇప్పుడు కేతువు నవంబర్ 15 వరకు నవంబర్ వరకు అక్కడ ఉంటాడు కాబట్టి ఆల్మోస్ట్ గణపతిని ఆరాధన చేయడం చేస్తే, గణపతి మంత్రాన్ని లేదా సూర్య మంత్రాన్ని లేదా గాయత్రిని క్షేత్రంలో ఉండి కనుక చేస్తే వీళ్ళలో అనేకమైన మార్పులు వస్తాయండి. ఎలాంటివి వస్తాయంటే కొన్ని సిద్ధులు. మెయిన్గా ఒక క్షేత్రానికి వెళ్ళి చేసినప్పుడు జరిగేటువంటిది ఏంటంటే, మనం చూడండి, నేను అనుకున్నది అవ్వట్లేదు అంటుంటారు చూసారు కొంతమంది, నేను ఏది అనుకున్నా అవ్వదండి అంటూ ఉంటారు చూడండి కొంతమంది. అనుకున్నది అయ్యేటువంటి సిద్ధి కలుగుతుంది ఎప్పుడైనా మంత్రం చేసినప్పుడు. ఎన్నిసార్లు చేయాలంటారు గురుగారు? సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి. ఏ మంత్రమైనా గుర్తుపెట్టుకుని 48 నిమిషాలు చేయాలి. 48 మినిట్స్ ఇస్ ది ఒక ముహూర్త కాలము. ప్రతిదానికి ఒక సమయం ఉంటుందండి. ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక కుక్కర్లో అన్నం పెట్టారు 20 నిమిషాలు, మినిమం 20 to 25 మినిట్స్. మీరు 5 మినిట్స్ 10 మినిట్స్ పెడితే అది ఎలా ఉడకదో, దానికి సమయం ఎలా కావాలో మనము ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. రోజు ఒక 1 అవర్ వర్కౌట్ లేదా 2 అవర్స్ వర్కౌట్, జిమ్కి వెళ్తున్నాం, దాని తగ్గ ఫుడ్ తీసుకుంటున్నాం, దాని స్టిఫ్నెస్ వస్తుంది, బాడీ ఫిట్నెస్ ఉంటుంది. లేదంటే నేను 5 నిమిషాలు చేస్తాను, జీవితాంతం చేసినా రాదు అది. అలా ఏంటంటే ఈ క్షేత్రాలకు వెళ్ళడం ద్వారా ఖచ్చితంగా కర్మ నుంచి విముక్తిని పొందుతాడు జీవుడు. మనకి ఏదైతే ఇబ్బంది పడుతున్నామో, జాబ్ రాలేదనో, అనారోగ్యమనో, రుణ బాధలు, ఇప్పుడు ఇవాళ రేపు రుణ బాధలు ఎక్కువ, ఈ బాధల నుంచి అన్నిటి నుంచి కూడా మిమ్మల్ని బయటపడేసేది క్షేత్ర దర్శనము. భగవంతుడు స్వయంగా ఆయన స్వయంభూగా వెలిచాడు. ఎందుకు వెలిచాడు? క్షేత్రంగా ఎందుకు వెలిచాడు? మనల్ని తరింపజేయడానికి. అలాంటిది మనం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ లైన్లో గొడవలు పెట్టుకోవడం, లేకపోతే దొంగ రూట్లోంచి తుర్రని ఇంకో దాంట్లోంచి వెళ్ళిపోవడం, ఇలాంటివి చేయకూడదు. నేను అక్కడికి వెళ్ళి కూడా ఇలాంటివి ప్రదర్శించకూడదు. చాలామంది ఇప్పుడు మీకు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మాకు తొందరగా అయిపోయిందండి దర్శనం, 5 నిమిషాలు ఇలా అయిపోయింది, అమ్మో మేము గంటల తరబడి నిలబడ్డామండి అంటూ ఉంటారు. మనల్ని తరింపజేయడానికి భగవంతుడు ఆయన సన్నిధిలో అంతసేపు ఉంచుతాడు. ఉన్నంతసేపు మనం దేవతా స్మరణ కనుక చేసుకోగలిగితే మనంత అదృష్టవంతుడు ఇంకొకరు లేడు. దేవతా స్మరణ, దేవతా క్షేత్రంలో ఉండి ఆ లైన్లో ఉండి చేస్తున్నాం, నీ అంత అదృష్టవంతుడు ఇంకెవరు అనుకుంటే మనం లైన్లో నిలబడితే ఇంక ఎక్కువసేపు ఉంటే బాగుంది నిలుస్తుంది. అదేదో నల్ల రోజుకి అరగంట సేపు వచ్చేదంటే గంట సేపు వచ్చిందంటే పండగ చేసుకుంటే అలా అనమాట. సో చేసుకుంటే చాలా చాలా మంచిది. వీళ్ళు ఇప్పుడుండే కండిషన్లో కూడా పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడైనా గణపతిని, సూర్య భగవాను వీళ్ళు నిత్యం చేయడం మంచిది. ఒకవేళ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు, ఏమంటే క్షేత్రానికి వెళ్ళలేము, మా పరిస్థితి ఏమిటి? అది చాలా సందర్భాలు ఉంటాయి. అనారోగ్యం ఉండొచ్చు, లేకపోతే ధనం లేకపోవచ్చు, కొంతమందికి ముందే డబ్బులు లేవు, నేను ఎక్కడికి క్షేత్రానికి వెళ్ళాలనుకోవచ్చు. అందరికీ చాలా సింపుల్గా ఇవాళ రేపు యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ ఓపెన్ చేసి దత్తక్షేత్రం అని కొడితే దత్తక్షేత్రాన్ని మొత్తం వీడియో తీసిన వ్యక్తులు బోల్డ్ మంది ఉంటారు. కాలభైరవుడి క్షేత్రం అది చాలా బాగా చూసుకొని చక్కగా మెడిటేషన్లో వెళ్ళినట్టు ఆ స్వామివారిని దండం పెట్టుకున్న ఫలితం కొంతైనా వస్తుంది. ఎంతైనా క్షేత్రమహిమే వెళ్ళడం వల్ల ఖచ్చితంగా వస్తుంది, కానీ ఇది చేయడం వల్ల కూడా మీకు వస్తుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, మేషరాశికి సంబంధించిన క్షేత్రం గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాము. సో మీరు కూడా తప్పకుండా గురుగారు చెప్పినట్టు ఒక్కసారి ఈ సంవత్సరంలో వెళ్ళి రండి, మీకున్న కష్టాలు అయితే తొలగిపోతాయి. వెళ్ళలేని వాళ్ళైతే గురుగారు చెప్పినట్లు ఇంట్లోనే జపం కూడా చేసుకోవచ్చు. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.